బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. వైసీపీ అభ్యర్థుల జాబితా ఖరారు చేయడంతో టీడీపీ నుంచి ఆశావహులు భారీగా పోటీ పడుతున్నారు. కర్నూలు టికెట్ కోసం పట్టుబట్టిన ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. టీడీపీ టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారాలంటూ కార్యకర్తలు సూచించినట్టు సమాచారం. టీడీపీ వైఖరిపై ఎస్వి అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. అందుకున్న వైసీపీ నేతలు ఆయనతో చర్చలు జరిపినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు నియోజకవర్గాల్లో బలమైన అనుచర వర్గం కలిగిన మోహన్ రెడ్డిని వైసీపీలోకి తెచ్చేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ప్రకటించినందున ఎమ్మెల్సీ ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చినట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, చెప్పండి, ఎస్వి మోహన్ రెడ్డిని వైసీపీలో తెచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? థ్యాంక్ యూ రాజు. మీరు చెప్పినట్లు రాజకీయాలు మాత్రం శరవేగంగా మారుతున్నాయి. కర్నూలులో కాస్త ముందర ఉన్నాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే వైసీపీ తన జిల్లాలోని తన అభ్యర్థులన్నీ కూడా ప్రకటించింది. కానీ టీడీపీ మాత్రం ఒక 3 నుంచి 4 నియోజకవర్గాలు పెండింగ్ పెట్టింది. ముఖ్యంగా కర్నూలు, నందికొట్కూరు, అలాగే నంద్యాల, ఈ 3 నియోజకవర్గాలు పెండింగ్ పెట్టింది. ఇదే నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తనకు కాకపోతే ఎవరికి అవకాశం ఇస్తారని చెప్పేసి ఎస్వి మోహన్ రెడ్డి పలు దఫాలు ప్రశ్నించారు. అంతేకాకుండా గతంలో చిన్నబాబు లోకేష్ కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఇటు ఎమ్మెల్యేగా తనని, ఎంపీగా పుట్టారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిపించాలని ఇట్లు సూచించిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి టీడీపీ అధిష్టానం నుంచి మళ్లీ టికెట్ ఎస్వి మోహన్ రెడ్డికే దక్కుతుందన్న సానుకూల సంకేతాలు పంపకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ఎలా నిర్ణయించుకోవాలని చెప్పేసి కార్యకర్తలతో సమావేశమయ్యారు. అయితే పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ ఒకటే ఎస్వి మోహన్ రెడ్డికి సూచిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన అవమానాలు చాలు, మనం వెంటనే వైసీపీకి వెళ్దాము కంపల్సరీగా. ఎందుకంటే ఇటు పత్తికొండలో గతంలో ఎస్వి సుబ్బారెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి తండ్రి, ఆయన మంత్రిగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది. సో అక్కడ పత్తికొండ, ఇటు ఎమ్మిగనూరు, ఆలూరు, ఈ నియోజకవర్గాలు అంటే డీలిమిటేషన్ సంబంధించి నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి పత్తికొండలో ఉన్నటువంటి మండలాలు ఈ నియోజకవర్గాల్లో కలవడం, సో అది మనకు చాలా ప్లస్ అవుతుంది. అక్కడ చాలా హార్డ్ గా పనిచేద్దాము, టీడీపీకి వ్యతిరేకంగా పనిచేద్దాము అనే నినాదాన్ని కార్యకర్తలు బలంగా ఎస్వి మోహన్ రెడ్డికి వినిపిస్తున్నారు. ఇవి కాకుండా ఆళ్లగడ్డలో కూడా బలమైన క్యాడర్ ఉంది, అక్కడ కూడా మనం వ్యతిరేకంగా పనిచేస్తామని పెద్ద ఎత్తున సూచిస్తున్నారు. అయితే కార్యకర్తలందరినీ కూడా ఎస్వి మోహన్ రెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. తొందరపడకండి, ఖచ్చితంగా మనకే సానుకూలంగా వస్తుందని చెప్పేసి సంకేతాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మాత్రం అలా అనిపించట్లేదు. మరోపక్క ఇటు టీజీ భారత్ సైతం ఏదైతే ఒపీనియన్ కి సంబంధించినటువంటి పోల్ లో తానే ముందున్నానని, ఖచ్చితంగా తనకే సీటు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు కూడా ఇప్పటికే టీడీపీ తరఫున ప్రచారం ప్రారంభించారు. ఇటు ఎస్వి మోహన్ రెడ్డి కానివ్వండి, అలాగే టీజీ భరత్ గానీ తనకంటే తనకు సీటు వస్తుందని ఇద్దరు ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంది. ఈ పర్యటనలోనే ఎవరో ఒకరి పేరు ఖరారు చేసే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఆశాభావులు ఈసారి గట్టిగా ట్రై చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా బలంగానే పనిచేస్తారని చెప్పుకోవచ్చు. ఎస్వి మోహన్ రెడ్డికి సంబంధించి మాత్రం మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ప్రభావితం చూపుతారని కార్యకర్తలు మాత్రం బలంగా చెప్తున్నారు. చూపడం కాదు, చూపి ఖచ్చితంగా చేసి చూపిస్తామని బలంగా చెప్తున్నారు. మరి దీనిపైన అధిష్టానం ఎలా ఎస్సీని బుజ్జగిస్తుందో, టికెట్ ఎవరికి ప్రకటిస్తుందో వేచి చూడాలి. రాజు, థ్యాంక్ యూ హరికిషన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే తొలుత అనంతపురం జిల్లా నుంచి, ఆ తర్వాత ఉత్తరాంధ్రలో ఏదో చోటు నుంచి పోటీకి దిగుతారని భావించినప్పటికీ చివరకు విశాఖ జిల్లా గాజువాక నుంచి బరిలో నిలుస్తారని చెబుతున్నారు. కాసేపట్లో ఈ విషయాన్ని జనసేన వర్గాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.